ఇప్పటి వరకు ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తల మీద, సామాన్య జనం మీద జులుం ప్రదర్శించుకుంటూ వస్తూ ఉన్నటువంటి పోలీసులు లేటెస్ట్గా హైకోర్టు ఉద్యోగి మీద జులుం ప్రదర్శించారు. ఫలితం ఒక సిఐ కూడా కేసు నిందితుల జాబితాలో ఎక్కేశారు. ఒక హైకోర్టు ఉద్యోగి మీద దాడి చేయడం, అది హైకోర్టు పెద్దలకు తెలియడం, ఈ విషయం తెలియగానే ఎస్పీ ఇమ్మీడియట్గా తెల్లవారుజామునే హైకోర్టుకు పరిగెత్తుకెళ్ళడం, ఉన్నతాధికారులకు వివరించడం, ఇది ఒక పెద్ద వ్యవహారం నడిచిపోయింది. ఈరోజు ఒక ప్రధాన పత్రిక బ్యానర్ హెడ్డింగ్ కూడా అదే. విషయం ఏంటంట, ఎం లక్ష్మీనారాయణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ కమ్ డ్రైవర్ అట. గుంటూరు పరిధిలో ఉన్న న్యాయమూర్తులకు ఆయన కేసుల ఫైళ్ళు అందజేస్తూ ఉంటారు. అంటే కేసుల ఫైళ్ళు అందజేయడం అని దీన్ని ఒక సర్క్యులేషన్ అంటారు. బేసిక్గా ఏ కేసులనైతే న్యాయమూర్తులు విచారించాలో ఆ కేసు ఫైల్స్ ముందు రోజు రాత్రే ఇస్తే వాళ్ళు అవన్నీ చదువుకుంటారు, ఏమంటారు, తర్వాత కేసు అనేది ఈజీ అవుతుంది వాళ్ళకు. అవన్నీ చదువుకుంటూ ఉంటారు. సో ద్వారా విచారణ అనేది సులభం అవుతుంది అని. సో దాన్ని సర్క్యులేషన్ అంటారు. దీనికి ఉద్యోగులు ఉంటారు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్. ఈ క్రమంలో వాళ్ళకు కేసుల ఫైల్ అందజేయడం కోసం లక్ష్మీనారాయణ అంట గురువారం హైకోర్టు వాహనంలో ఫైళ్లను తీసుకొని రెయింట్రీ విల్లాలో నివసిస్తున్న జడ్జీలకు, రెయింట్రీ విల్లా అక్కడ నివసిస్తున్న జడ్జీలకు ఇచ్చేందుకు మంగళగిరి మీదుగా బయలుదేరారట. ఎర్రపాలెం మంగళగిరి రైల్వే ఫ్లైఓవర్ ఉందట. ఆ ఫ్లైఓవర్పై మిగిలిన వాహనాలతో పాటు లక్ష్మీనారాయణ వాహనం కూడా వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా ఒక కానిస్టేబుల్ ఆ వాహనాన్ని ఆపారట. ఇట్లా వద్దు, విజయవాడ మీదుగా వెళ్ళాలని చెప్పారు. రోజు నేను ఇదే మార్గంలో వెళ్తుంటా, హైకోర్టు జడ్జీలకు అత్యవసరంగా ఫైల్ ఇవ్వాల్సి ఉంది, ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత మీరు దారి మళ్లించిన విషయం నాకు తెలియదు, ఇది కాసింత అర్జెంటు వెళ్ళాలి అని చెప్పారట. నేను హైకోర్టు ఉద్యోగి, జడ్జీలకు ఫైల్ ఇచ్చేకెళ్తున్నా, ఇది నా డ్యూటీ అని చెబుతూ ఉంటే ఆ పోలీసులకి ఉద్యోగికి అట్లా అట్లా ఏమంటారు కన్వర్జేషన్ జరుగుతోంది. ఇమ్మీడియట్గా అక్కడికి మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు వచ్చారట. వచ్చి రావడంతోనే లక్ష్మీనారాయణను గట్టిగా చెంపదెబ్బ కొట్టారట. నేను హైకోర్టు ఉద్యోగినని, సబార్డినేట్నని చెబుతానా కూడా వినిపించుకోలేదంట. నువ్వేంట్రా డ్రైవర్ నా కొడుకువి, నువ్వా నాకు చెప్పేది, నేను సిఐని అని చెప్పి చంప మీద పొట్టలో చాలా గట్టిగా పదే కొట్టారంట. చంపంతా కూడా కందిపోయిందట. అయితే అక్కడ దాక్కుండా సిఐ ఇద్దరు కానిస్టేబుల్ని పిలిచి లక్ష్మీనారాయణతో పాటు ఆ వాహనాన్ని కూడా మంగళగిరి స్టేషన్కి తీసుకెళ్ళమని, ఈయన మీద కేసు పెట్టు అని చెప్పి సిఐ ఆదేశించారట. ఇందులో కేసుల తాలూకా ఫైళ్ళు ఉన్నాయని, జడ్జీలకు అందజేయడం అత్యవసరమని లక్ష్మీనారాయణ ఎంత చెప్పినా ఆయన కూడా ఆయన్ను ఆ కారును పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట. ఇమ్మీడియట్గా ఫస్ట్లోనే ఆయన ఫోన్ కానీ బలవంతంగా లాగేసుకున్నారట. ఎంత చెప్పినా ఫోను ఇవ్వలేదట. అత్యవసర ఫైల్స్ ఉన్నాయి, జడ్జీలకు ఇబ్బంది పడతారని చెప్పినా కూడా అంత అవసరమైతే జడ్జీలే ఫోన్ చేస్తారులే అని చెప్పారట దురుసుగా. కనీసం అందులో ఫోన్ నెంబర్ ఉంది, అదంతా ఆ నంబర్న రాసుకొని వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను అని చెప్పి అడుక్కోగా ఒక ఉన్నతాధికారి నంబర్ రాసుకునే అవకాశం ఇచ్చారట. ఆ నంబర్ రాసుకొని వేరే పక్క ఫోన్ నుంచి ఆయనకు ఫోన్ చేశారట. ఇమ్మీడియట్గా పోలీసులకు ఫోన్ వచ్చింది, లక్ష్మీనారాయణను అక్కడి నుంచి పంపించేశారట. ఇదంతా గురువారం రాత్రి జరిగింది. శుక్రవారం ఉదయం హైకోర్టులోని న్యాయమూర్తుల డ్రైవర్లు అందరూ కలిసి తమ సహచరులపై పోలీసుల దాష్టికాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారట. ఇదే సమయంలో హైకోర్టులో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్ళి పోలీసుల చర్యలను వివరించారట. డ్యూటీలో ఉన్న ఉద్యోగి, అందులోనూ హైకోర్టు ఉద్యోగిని కొట్టడమే కాక న్యాయమూర్తుల కేసుల ఫైల్ ఉన్న వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించడాన్ని హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. సో వెళ్ళి గుంటూరు డిఎస్పీకి ఫిర్యాదు చేయమన్నారు, ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు పెట్టారట. నిందితుల జాబితాలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన సిఐ శ్రీనివాస పేరును చేర్చకుండా జస్ట్ సిఐ అని రాసి సరిపెట్టారట. సో ఇవి 2 సెక్షన్ల కింద కేసు పెట్టారట. సో ఈ విషయం హైకోర్టు పెద్దలుగా తెలిసింది, చాలా సీరియస్ అయ్యారు. ఆగ మేఘాల మీద జిల్లా ఎస్పీ వచ్చారట. శుక్రవారం తెల్లవారుజామునే హైకోర్టుకు వచ్చి ఆ ఉన్నతాధికారులను కలిసి మొత్తం ఘటనపై వివరణ ఇచ్చి
ఆ నిందితుల జాబితాలో సిఐ అని కాకుండా సిఐ శ్రీనివాసరావు అని చెప్పి రాస్తామని చెప్పి రాసిన నిందితుల జాబితాలో చేర్చి కేసు ఫైల్ చేశారట. డ్రైవర్ లక్ష్మీనారాయణ తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని కొట్టడం ఏంటి రోడ్డు మీద అని హైకోర్టు ఉన్నతాధికారులు, హైకోర్టు వాళ్ళు ఎస్పీకి తలంటేశారట. కేసు జడ్జిలకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయన్నా కూడా అక్కడ బంధించడం ఏంటి, ఇది హైకోర్టు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడమే, ఆ సిఐ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి అని చెప్పి ఎస్పీని పంపించేశారట. సో ఈ హైకోర్టు చాలా ఆగ్రహంగా ఉంది అని అర్థమైన ఎస్పీ దిద్దుబాటు చర్యలు చేపట్టారట. సిఐ మీద కేసు పెట్టారట. నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పి ఆయన పోలీస్ వర్గాలు చూస్తున్నాయట. మొత్తం మీద ఈ సిఐ అయితే అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్రపడ్డారని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సరే, హైకోర్టు డ్రైవర్ని సబార్డినేట్ని వాళ్ళు కొట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ తీసుకెళ్లారు కాబట్టి ఓకే. సామాన్యులకు లేకుంటే మరో రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఇంకొకరికి అయితే ఇటువంటి సత్వర న్యాయం అంతదా? సిఐ కొడితే సిఐ మీద కేసు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయా? సామాన్యుడి బాధ ఏంటి అంటే, సామాన్యుడి ఘోష ఏంటి అంటే, న్యాయం అందరికీ ఒకే విధంగా ఎగ్జిక్యూట్ చేయండి. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకున్నప్పుడు ఒక హైకోర్టు ఉద్యోగిని కొట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకునేందుకు సిఐ మీద ఎలాగైతే కేసు పెట్టారో అదే లా అందరికీ అప్లై చేయండి అని సామాన్యులు కోరుకోవడం. సామాన్యుని కొడితే పోలీసులు ఇటువంటి చర్యలు ఒక 2, 3, 4, 10 మంది మీద కేసులు పెడుతూ పోయారనుకోండి, పోలీసుల మీద కూడా చట్టాన్ని చేతిలోకి ఎలా తీసుకుంటారు అని. అప్పుడు పోలీసులకు చట్టం ఏంటో, లా ఏంటో అన్న గుర్తు వస్తుంది కదా. సామాన్యులు అయితే విచ్చలవిడిగా పడతారు కదా, రోడ్డు మీద తంతారు, కొడతారు, ముక్కుమడిగా దాడి చేస్తారు. ఎక్కడైనా వాళ్ళ మీద కేసులు పెట్టినవైతే పెద్దగా ఎక్కడా కనిపించవు. కానీ ఇప్పుడు హైకోర్టు ఉద్యోగి కాబట్టి, కొట్టారు కాబట్టి ఉటావటిగా పడే ఉద్యోగి చెప్పినవి అన్నీ ఉద్యోగికి బలం ఉంది. ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఇమ్మీడియట్గా ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేయించారు. పోలీస్ స్టేషన్కి పోతానే తక్షణం ఉన్నతాధికారి నుంచి ఫోన్ రాగానే ఆయన అక్కడి నుంచి పంపించారు. ఇంకో సామాన్యుని మీద, ఇంకో రాజకీయ పార్టీ కార్యకర్తల మీద అయితే గంజాయి ఉంటే గంజాయి కేసులు పెడతారు, దోపిడీ కేసులు పెడతారు, కిడ్నాప్ కేసులు పెడతారు, ఏమైనా పెట్టి ఇంకా పోలీసుల మీద తిరగబడతావా అని చెప్పి ఆ జైల్లో పడదొబ్బేవాళ్ళు. సిస్టమ్ లాగా పనిచేయాలి. హైకోర్టు ఉద్యోగి చాలా ఫాస్ట్గా పనిచేసి తెల్లవారుజామున ఎస్పీ బయలుదేరి వెళ్ళి హైకోర్టులో కలిశారు. వాళ్ళు చెప్పారు, అక్కడ సిఐ మీద కేసు పెట్టారు. వేరే వాళ్ళ విషయంలో ఎస్పీ కాదు, అక్కడ ఉన్నటువంటి హోంగార్డు కూడా వినరు. వేరే వాళ్ళ విషయంలో చెబితే అక్కడ ఉన్నటువంటి హోంగార్డు కూడా వినడు. మాస్టరు, మీరు మిగతా వాళ్ళ కదా పక్కన పెట్టండి, ఏం చేద్దాం.